తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సకాలంలో కూడి వచ్చిన ప్రియులందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళగా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలను మనం కలిసి ఆలోచన చేయడానికి ఈ దినం కూడా ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. రాజు యొక్క రెండవ రాకడ. రాజు రెండవ రాకడ కొరకు నీ సిద్ధపాటు ఎలా ఉంది, అలాగే నా సిద్ధపాటు ఎలా ఉంది అనేటటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆలోచనను మనం ఆలోచన చేద్దాం. మనకు తెలుసు, సోదరులు ఇందాక చెప్పినట్టుగా రాజు అని అంటే రాజు అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరు రాజు కాదు, మన రక్షకుడు. రాజులకు రాజుగా పుట్టినటువంటి, మన ఆత్మలకు రక్షించినటువంటి మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు రాజు అన్న సంగతి మనకు తెలుసు. ఆయన మొదటి రాకడ సంభవించిన విధానం, ప్రవక్తల ద్వారా ఆయన పలికించినటువంటి మాటలు, వీటన్నిటిని కూడా మనం బేరీజు వేసుకుని ఆయన మొదటి రాకడకు సంబంధించినటువంటి ప్రవచనాలను పరిశీలన చేసి రాబోయేటటువంటి మెస్సియా ఈయనే అనేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని యేసు ప్రభుల వారి కొరకు ఆలోచన చేసినటువంటి దినాలు దాటిపోయాయి. మరి ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నాం మనం అని అంటే ఆయన రెండవ రాకడకు సంబంధించినటువంటి దినాల్లో నేడు మనం. అందుకని మనకు తెలుసు, యేసు ప్రభుల వారి యొక్క మొదటి రాకడ మనలను రక్షణలోకి తీసుకుని వచ్చింది అన్న సంగతి మనకు తెలుసు. అంటే పాపంలో నుండి మనలను బయటకు తీసుకొచ్చింది. రక్షణ అనేటటువంటి వలయంలో మనల్ని కూర్చోబెట్టింది. నిజానికి మనం ఆలోచన చేస్తే ఆయన మొదటి రాకడ కంటే రెండవ రాకడ చాలా భిన్నమైనటువంటిది. ఆయన మొదటి రాకడ కంటే రెండవ రాకడ చాలా భిన్నమైనటువంటిది. మొదటి రాకడ తల్లి అయినటువంటి మరీ గర్భంలో నుండి లోక ప్రవేశం జరిగిందేమో కానీ రెండవ రాకడ అలా ఉండదన్న సంగతి మనకు తెలుసు. అందుకని ఆయన యొక్క రెండవ రాకడ గురించి చాలా ప్రవచనాలు మనకున్నాయి. మొదటి రాకను గూర్చిన ప్రవచనాలు ఎలాగున్నాయో రెండవ రాకను గూర్చినటువంటి ప్రవచనాలు కూడా అలాగనే ఉన్నాయి. ఆయన దొంగ వచ్చినట్టు వచ్చును అన్న పదం కూడా మనకు తెలుసు. ఇంకా చెప్పాలంటే ఆయన మేఘారూఢుడై దేవదూతల బోరధ్వని మహా ఆర్భాటముతోనూ అన్న పదాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. నిజానికి అలాంటి ఒక సన్నివేశం ఆ మధ్య లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని గుర్తుకు తెచ్చుకున్న ప్రతిసారి ఎక్కడో దూరం చేసి ఆలోచించినటువంటి మనకే అంత భయానకంగా ఉంటే, ఆ అగ్నిని దగ్గర నుండి చూస్తూ తమ యొక్క ఇళ్ళన్నీ కాలిపోతున్నటువంటి దృశ్యాలను అక్కడ కనిపెట్టి చూస్తున్నటువంటి మనుషుల యొక్క ఆర్తనాదాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఎందుకంటే మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. నిజానికి యేసు ప్రభుల వారి యొక్క రాకడ అంతకంటే భీకరంగా ఉంటుందన్న సంగతి తెలుసు. అలాంటి ఒక చిన్న ఆలోచన లేకపోతే చిన్న అలజడి ప్రారంభమైన ప్రతి క్రైస్తవుడి యొక్క గుండెల్లో రైళ్లు పరిగెత్తాయన్న సంగతి మనకు తెలుసు. ఎందుకనంటే భక్తి లేని మన జీవితం భయంతో వణికిపోతుందన్న సంగతి కూడా ఆ రోజే మనకు అర్థమవుతుంది. ఏదో భక్తి అనేటటువంటి పదానికి బట్టలు మార్చుకుని ముఖాలకు విభూతులు పూసుకుని ఏదో దేవాలయాల చుట్టూ 4 రౌండ్లు వేసేస్తే అది సరిపోతుంది అనుకునేటటువంటి ఆ మానసిక స్థితి నుంచి క్రైస్తవుల విధి విధానాల్లోకి మనం ఆలోచించగలిగితే ఏదో ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతే సరిపోతుంది, ఆయన చెప్పినటువంటి వచనాన్ని మనం చదివితే కూడా సరిపోతుంది,
తెల్లటి బట్టలు ధరించుకొని సమాజంలో కనిపిస్తే సరిపోతుంది అని అనుకుంటే అది చాలా పొరపాటు ప్రియమైనటువంటి వాళ్ళు. చూడండి, పరీక్ష రాసేటటువంటి వాడికి నిజంగా చాలా భయం ఉంటుంది. ఎగ్జామ్స్ అప్పుడు మీరు గమనిస్తే ముందేమో తండ్రి బైక్ నడుపుతూ ఉంటాడు, వెనకాల కూర్చున్న కూతురు పుస్తకం చదువుకుంటూ పోతూ ఉంటుంది. అంటే పరీక్ష అంటే ఎంత భయమో వాళ్ళకి తెలుసు, రాసేటటువంటి వాడికి ఎంత భయమో రాసేటటువంటి వాడికి ఉంటుంది. కానీ పరీక్ష రాయడానికి ఇష్టపడకుండా ఏదో పోయి రాస్తాంలే అన్నట్టుగా ఉండేటటువంటి వాడికి, అంటే రాయని వాడికి ఏముండదంటే భయం ఉండదు. ఎలాగోలా అటెంప్ట్ వచ్చేస్తాంలే అనుకునే వాడికి ఈ భయం ఉండదు. ఈ సంగతి మనకు బాగా తెలుసు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, పరలోకానికి వెళ్ళేవాడికి భక్తి అనేటటువంటి దాన్ని నిలుపుకోవడం అనేటటువంటిది ఎంత కష్టమో మనకు బాగా తెలుసు. పరలోకం వెళ్ళడానికి భక్తి అనేటటువంటి దాన్ని మనం మరణించేంత వరకు దాన్ని మనం నిలుపుకోవాలన్న సంగతి మనకు బాగా తెలుసు. నిజానికి యేసు ప్రభువుల వారి యొక్క రాకడలో నేను నిలబడతానా అని ఆలోచించేటటువంటి వాడు గొప్పవాడే. ఎప్పటి నుంచే దాన్ని ఒక ఆచరణాత్మకమైనటువంటి పద్ధతులలో అనుసరిస్తే తప్ప ఆ రోజు నిలబడగలిగేటటువంటి స్థితి ఉండదు. అంటే తన గురించి తాను ఆలోచించుకునేటటువంటి వాడు నేను నిలబడతానా అని నా గురించి నేను ఆలోచించుకుంటే నా జీవితం ధన్యమైపోతుంది. అలా కాకుండా ఎదుటి వ్యక్తుల కోసమే మనం ఆలోచన చేస్తే మనం పతనమైపోతాం అన్న సంగతి తెలుసు. నిజానికి ప్రియమైనటువంటి వాళ్ళరా, గెలిచేవాడు వాడిని గురించి ఆలోచన చేస్తాడు. గెలిచేటటువంటి వాడు ఏదైనా పరుగు పందెంలో గెలిచేటటువంటి వాడు అవతల వాడు బాగా పరిగెత్తుతున్నాడా లేదా అని ఆలోచన చేయడు. తన గురించినటువంటి పరిగే వాడికి చాలా ముఖ్యమైనటువంటిది. ఓడిపోయేటటువంటి వాడిని మీరు గమనించండి, ఇంకొకరిని ఎలా ఓడకూడదామా అన్న ఆలోచనతోనే వాడు ఉంటాడే తప్ప గెలిచేవాడు అనేటటువంటి వాడు తన గురించి తాను ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. అయితే యేసు ప్రభువుల వారి యొక్క రెండవ రాకడలో ఆయన మనలను తీసుకుని వెళ్ళే విధంగా మనం తయారైపోవాలి. ఇక్కడ మనల్ని తీసుకువెళ్ళే విధంగా తయారైపోవాలి. అంటే ఆయన యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు రా నువ్వు వచ్చేయి అన్నంత పిలుపుకు తగినటువంటి వారంగా మనం ఉండాలి. అలా ఉండాలంటే మనలో ఉండవలసింది ఆయన రాకడకు సంబంధించినటువంటి సిద్ధపాటు. ఈ సంగతి మనకు అర్థమయ్యే రీతిగా తండ్రి అయినటువంటి దేవుడు రాయించినటువంటి ఒక ఆలోచన మనం గమనించగలిగితే యెషయా గ్రంథము 62వ అధ్యాయము, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 62:5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అదిగో యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదరు. పెండ్లి కుమారుడు అన్న పదం చూడండి. పెండ్లి కుమారుడు పెండ్లి కూతుర్ని చూసి పెండ్లి కుమారుడు అంటే వివాహపు వ్యవస్థను మనం ఉదాహరణగా తీసుకుంటే ఆ వివాహపు వ్యవస్థనే తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఉదాహరణగా తీసుకున్నాడు. అంటే మనకు తెలుసు పెండ్లి కుమారుడు నిజంగా పెండ్లి కూతురును చూసి ఆయన సంతోషించాలంటే ఇప్పుడు పెళ్లి కూతురు యొక్క అలంకరణ ఎలాగ ఉండాలో చూడండి. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూసి సంతోషించాలని అంటే పెండ్లి కుమార్తె సిద్ధపడకుండా ఉంటే పెళ్లి కుమారుడు ఆ అందాన్ని ఆస్వాదిస్తాడా? లేదు. ఇదేంటండి ఇలా ఉంది అని అంటారు. అంటే సరైనటువంటి బట్టలు వేసుకోకుండా, సరైనటువంటి జడలు అల్లుకోకుండా ఉన్న పలంగా వచ్చేసి నిలబడితే పెళ్లి కుమారుడు సంతోషిస్తాడు ఆమె గురించి అంటే లేదు. అందుకనే దేవుడు చెబుతూ పెండ్లి కుమారుడు పెండ్లి కూతుర్ని చూసి సంతోషించున్నట్లు నీ దేవుడు అన్నాడు. చూసారా, నీ దేవుడు నిన్ను చూసి నిన్ను గూర్చి సంతోషించును అన్నాడు. అంటే దేవుడు కూడా మనల్ని చూసి సంతోషించును అని అంటున్నాడు. అని అంటే నిజంగా పెండ్లి కుమార్తె ఎందుకు
నచ్చుతుంది పెళ్లి కుమారుడు కానీ అంటే ఆమె అలంకరణ చాలా అద్భుతంగా ఉంటుంది. పెళ్లి అన్న పేరు వినగానే అప్పటి వరకు బ్యూటీ పార్లర్లు ఉన్నాయన్న సంగతి తెలియనటువంటి పెళ్లి కుమార్తెకు కూడా ఏకంగా బ్యూటీ పార్లర్ నడిపించేటటువంటి ఆ బ్యూటీషియన్ ఇంటికి వచ్చేస్తుంది. అన్ని రోజులు లేని ఆ సిద్ధపాటు అప్పుడు ఎందుకు అని అంటే పెళ్లి కుమారుడు నచ్చాలి, పెళ్లి కుమారుడు నచ్చాలి. ఆయన నచ్చే విధంగా అత్యంత అద్భుతంగా ఆ పెళ్లి కుమార్తెను సిద్ధం చేయాలి. ఇది మనకు బాగా తెలుసు. ఇప్పుడు దేవుడు కూడా మనలను అలా చూసి ఆయన సంతోషించాలని కోరుకుంటున్నాడు, మనల్ని చూసి. అందుకనే నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును అన్న పదం రాస్తున్నాడు. క్రీస్తుల వారి యొక్క రెండవ రాకడలో రాజులకు రాజుగా, నిజంగా చెప్పాలంటే వరుడుగా సంఘమైనటువంటి మనలను తీసుకెళ్లేటటువంటి భర్తగా వస్తున్నాడన్న సంగతి మనకు బాగా తెలుసు. సంఘము వధువు, క్రీస్తు వరుడు అన్న సంగతి తెలుసు. అంటే ఇప్పుడు వధువుని తీసుకెళ్ళడానికి వచ్చేటటువంటి వరుడు ఎలా ఉంటాడో మనకు తెలుసు. ఇప్పుడు వధువు ఎలా ఉండాలో కూడా మనకి ఒక అవగాహన ఉంది. అందుకనే పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, పెండ్లి అనేటటువంటి ఈ తంతు కార్యక్రమంలో మనం గమనించగలిగితే చాలా చక్కటి అందాలతో కూడినటువంటి, అందుకని ఆ వివాహానికి వచ్చేటటువంటి వారిని కూడా మీరు చూడండి, పెళ్లి కుమార్తె కంటే ఇంకా అందంగా రెట్టింపు ఆభరణాలతో, మంచి మంచి వస్త్రాలతో వాళ్ళు అక్కడికి చేరుకుంటారన్న సంగతి కూడా తెలుసు. కానీ ఇక్కడ పెళ్లి కుమార్తె యొక్క అలంకరణ ఎంత బాగుండాలంటే పెళ్లికి వచ్చినటువంటి వారి యొక్క అలంకరణ కంటే ఈమె అలంకరణ బాగుండాలి. ఎందుకంటే సంఘమైనటువంటి మనల్ని తీసుకెళ్లేటటువంటి ఒక భర్తగా ఎవరు వస్తున్నారని అంటే మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు ప్రియమైనటువంటి వారు. ఆయన మనల్ని తీసుకువెళ్ళేటప్పుడు మనం ఎలా కనిపించే బాగుంటుంది, ఆయన తీసుకువెళ్ళే విధంగా కనిపించాలి, ఆయన తీసుకువెళ్ళే విధంగా కనిపించాలి. నిజానికి పెళ్లి కుమార్తె ఎలా అలంకరింపబడి పెళ్లి కుమారుని దగ్గరకు వస్తుందో మనం కూడా అలా అలంకరింపబడి క్రీస్తుల వారి ముందుకు వెళ్ళాలి. అలా అలంకరించబడాలా? అవును. ఆయన నిన్ను చూసి, నీ దేవుడు నిన్ను చూసి నిన్ను గురించి సంతోషించే విధంగా మనం మన యొక్క అలంకరణ కూడా ఎలా ఉంచుకోవాలంటే ఓ సిద్ధపాటు కలిగినటువంటి అలంకరణ మనకు అవసరమయ్యే విధంగా రాయించాడు. నిజానికి ప్రేమటువంటి వాళ్ళరా, ఏదో జీవితం వస్తున్నాం పోతున్నాం, రాత్రి అవుతుంది తెల్లారుతుంది, వీటన్నిటిలో మనకు కలిగేటటువంటి ఒక రొటీన్ జీవితం అనేటటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు ఏదో జీవితం అంటే ఏడవడం కాదు, జీవితం అంటే నవ్వడం కాదు, జీవితం అంటే అమ్మడం కొనుక్కోవడం, ఏదో చదువులు ఉద్యోగాలు ఇవన్నీ కాదు ప్రేమటువంటి వాళ్ళరా. వీటన్నిటికి మించినటువంటిది జీవితం మనకు తెలుసు. బ్రతుకనంటే జీవన మరణ సమస్యలు నిజంగా వీటి చుట్టూనే తిరుగుతుందన్న సంగతి మనకు తెలుసు. వాటిని గురించి ఎవరు ఆలోచన చేయరు. నిజంగా బ్రతుకుంటే భూమి మీద ఉంటాం అని మనకందరికీ బాగా తెలుసు. కానీ చనిపోతే ఎక్కడికి వెళ్తాం? అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, శవంగానైతే చనిపోతే శ్మశానంలో ఉంటామేమో, కానీ మరి ఆత్మగా మనం ఎక్కడికి వెళ్ళిపోతాము? ఆత్మగా ఎక్కడికి వెళ్ళిపోవాలన్న ఆలోచన మనుషుడు బ్రతికున్నంగానే ఆలోచించకపోతే, దాని గురించినటువంటి అవగాహన అతనికి లేకపోతే నిజంగా ఏదో అతను ధైర్యంగా బ్రతికేటటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఉండదు. ఒకవేళ ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఈ యొక్క దాఖలాలు భూమి మీద ఎలా ఉంటాయని అంటే, నాకేంట్లే డబ్బు ఉంది కదా అని ఒకడు ధైర్యంగా ఉంటాడు. అంటే నీ ధైర్యం అనేటటువంటిది నీ డబ్బులో ఉండకూడదు ప్రియమైనటువంటి వాళ్ళ. నీ ధైర్యం అనేటటువంటి నీ డబ్బులో ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే మన ధైర్యం మనకున్నటువంటి అధికారంలో ఉండకూడదు, మనం చదువుకున్నటువంటి చదువులో ఉండకూడదు. మన ధైర్యం నేనేదో అందంగా ఉన్నాను అనేటటువంటి దాని మీద ఉండకూడదు ప్రియమైనటువంటి వాళ్ళ. మన ధైర్యం నాకేంట్లే, నా జనాంగం ఉన్నారు, నాకు మంచి బలగం ఉంది అని అనుకుంటే కూడా ఆ ధైర్యం సరిపోదు. కారణం ఏంటంటే ఆయన రెండవ రాకడలో పెళ్లి కుమార్తెలాగా అలంకరణతో ఉండాలి అనేటటువంటి ఆ సిద్ధపాటును కలిగి ఉండాలి. అలంకరణ అనేటటువంటిది ఇక్కడ చాలా ముఖ్యమైనదిగా మనకి అనిపిస్తుంది. ఎందుకంటే నీ దేవుడు నిన్ను చూసి సంతోషించాలి. ఎలా సంతోషించాలని చెప్తున్నాడు? పెండ్లి కుమారుడు
పెళ్లి కూతుర్ని చూసి సంతోషించున్నట్లు అన్న పదం రాశాడు. అంటే దేవుడు సంతోషించాలి అన్న దానికి ఆయన ఎలా సంతోషిస్తాడు మనల్ని గూర్చి అని నువ్వు కన్ఫ్యూజ్ పడకుండా ఉండడానికే దేవుడి పదాలు రాయించాడు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతుర్ని చూసి సంతోషించున్నట్లు అని. ఆ మధ్య ఒక వ్యక్తి తన కుటుంబంలో నూతనంగా ఒక గృహాన్ని కట్టించుకున్నాడు. నూతనంగా ఇల్లు కట్టించుకున్నటువంటి వాడు త్వరపడి తన కుమార్తెకు వివాహం చేయలేడు. ఎందుకంటే ఆర్థిక సంబంధమైనటువంటి వనరులు అతన్ని వేధిస్తాయి. అలాంటప్పుడు ఎవరో అతనికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, ఏమండి మీకు అమ్మాయి ఉంది కదా, మరి అమ్మాయి ఒకసారి మేము కూడా వచ్చి చూడొచ్చా అంటే, లేదండి ఇప్పుడల్లా నేను పెళ్లి చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఆ మధ్యనే ఇల్లును కట్టుకున్నాను, కాబట్టి ఇల్లు కట్టుకుంటే ఎంత ఆర్థిక వ్యయ ప్రయాసాలు ఉంటాయో మీకు తెలుసు కదా, అందుకని ఇప్పుడల్లా నేను అమ్మాయికి వివాహం చేయదలుచుకోలేదు అన్నప్పుడు, పర్లేదులేండి మిమ్మల్ని ఇప్పుడు ఎవరు చేయమన్నారు, కాకపోతే ఒకసారి వచ్చి చూసిపోతే మాకు కూడా కొంత ఊరట ఉంటుంది కదా అన్న ఆలోచనతో తమ ఇంటికి వారిని ఆహ్వానించినారు. జస్ట్ చూసిపోవడమే కదా అనేటటువంటి ఆలోచన. ఏమండి ఎప్పుడైతే తన కుమార్తెను వారు చూడడానికి వచ్చారో అలా తన కుమార్తెను అందంగా రెడీ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు ఆ చూసినటువంటి వాళ్ళు అన్నటువంటి మాట మరొకటి ఏంటంటే, ఏమిటి ఎలాగూ చూడాలనుకున్నాము కాబట్టి వచ్చి చూసాము, చూసిన తర్వాతనే మాకు అర్థమైంది మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది, మరి నేను ముందుగా చెప్పాను కదండి ఇప్పుడల్లా నేను వివాహం చేయలేను, నా ఆర్థిక పరిస్థితి బాగలేదు అని అన్నప్పుడు మిమ్మల్ని ఎవరు అడిగారు, కట్న కానుకలు మాకు అవసరం లేదు, వివాహం కావాల్సిన తొంతంతా మేము చూసుకున్నాం, జస్ట్ మీరు మీ అమ్మాయిని మాకు ఇస్తే చాలు అన్నప్పుడు ఆ తండ్రికి పడేటటువంటి ఆనందం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అంటే పెళ్లి కుమార్తెను చూడగానే పెళ్లి కుమారుడికి నచ్చిందా, నచ్చితేనే ఇలాంటి మాటలు వస్తాయి. కాబట్టి ఆ తల్లిదండ్రులకు ఎంత ఆనందం అనేటటువంటి ఆ మాటలు మనకు కనిపిస్తుందో మనకు తెలుసు. అలాగే యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడలో ఆయన మన దగ్గరకు వస్తే మనం నచ్చుతామా? ఆ ఇంటికి సంబంధించినటువంటి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసినప్పుడు నచ్చాడు, నాకు కట్న కానుకలు అవసరం లేదు, మీ అమ్మాయిని పంపిస్తే చాలు, దానికి మీ పర్మిషన్ ఉంటే చాలు అని అన్నాడు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు ఓకే అనుకున్నారు. బట్ ఇప్పుడు రెండవ రాకడలో యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు నిజంగా సంఘంగా ఉన్నటువంటి మనం ఆయనకు నచ్చుతామా? ఈ సంగతిని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశామా? అంటే మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారి యొక్క రెండవ రాకడలో మనం నచ్చాలి. నిన్ను నన్ను నచ్చితేనే కానీ ఆయన పరలోకానికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉండదు. నచ్చిన తర్వాతనే పరలోకానికి వెళ్ళాలి ఆయనతో పాటు, నచ్చిన తర్వాతనే. మనం బాగా గమనిస్తే ఏదో రొటీన్ జీవితం కదా అని చెప్పి నడుస్తూ ఉన్నాం, పరిగెత్తుతూ ఉన్నాం, నిద్ర లేచిన దగ్గర నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు ఎంత బిజీ అయిపోతున్నారో అన్న సంగతి మనకు తెలుసు. 8:30 గంటలకు నిద్ర లేచి ఉదయాన్నే మీరు రోడ్డు మీదకి వెళ్ళి గమనిస్తే ఎంత హడావుడిగా బాగా సిద్ధపడినటువంటి పిల్లలు స్కూల్కి వెళ్ళడం మనం గమనిస్తూ ఉంటాం. ఎంత అందంగా తయారై వాళ్ళు వెళ్తూ ఉంటారని అంటే స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు మనకు కనిపిస్తారు. 9:30 నుంచి 10 గంటల వరకు మళ్ళా అదే రోడ్డు మీదకి వెళ్ళి మనం నిలబడితే ఉద్యోగాలకు వెళ్ళేవారు తమ యొక్క క్యారేజ్ బాక్సులను రెడీ చేసుకుని హడావుడిగా, కాలేజీకి వెళ్ళేటటువంటి పిల్లలు, పనులకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఇలా హడావుడిగా ఎవరి పాటికి వాళ్ళు, ఎక్కడైనా ఈ మధ్యలో ఏదైనా ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, ఈ ట్రాఫిక్ జామ్లో నిలబడినట్టు మధ్యలో ఇరుక్కున్నటువంటి వాడు అనే మాట ఏంటో తెలుసా? ఆఫీస్కి టైం అయిపోతుందండి మీకేం తెలుసు అని అంటుంటాడు. మరొకడేమో కాలేజీకి టైం అయిపోయిందండి మీకేం తెలుసు అని. అంటే వాళ్ళు సిద్ధపడి వాళ్ళ ఏర్పరచుకున్నటువంటి పనులకు వెళ్తూ ఉండడం, అందులో హడావుడి మనకు కనిపిస్తూ ఉంటుంది. రోజు చూస్తూ ఉంటాం, మనం కూడా అందులో ఒకరమే. ఎంత త్వరగా వెళ్ళిపోవాలన్న ఆలోచన మనకి తడుతూ ఉంది. సిద్ధపడి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కనిపిస్తున్నారు, సిద్ధపడి స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు మనకు కనిపిస్తారు, కానీ సిద్ధపడి పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా ప్రేమటువంటి వాళ్ళు? నేను సిద్ధంగా ఉన్నాను, ఇక నేను నా పనేది లేదండి, నేను వెళ్ళిపోవడం, పరలోకానికి వెళ్ళిపోవడమేను అని ఎవరైనా సిద్ధపడి రెడీగా ఉన్నారా? రైలు వస్తుందని అంటే బ్యాగ్ రెడీ చేసుకుంటాం, బస్సు వస్తుందని అంటే
ఇదిగో మరొక బ్యాగులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా సిద్ధపరచుకుని. బట్ పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఏమి సిద్ధపరచుకుని ఉంటున్నావు? పరలోకానికి వెళ్ళాలంటే అంటే మన యొక్క ఈ బ్రతుకులో ఈ దౌర్భాగ్యమైనటువంటి స్థితిని మనం అనుభవిస్తూ లోకాన్ని చూస్తూ ఏమైపోతున్నాం అంటే పరలోకాన్ని మర్చిపోతున్నాం. ప్రేమటువంటి పరలోకాన్ని మర్చిపోతున్నాం. కానీ పరలోకానికి మర్చిపోవడం మాత్రమే కాదు, క్రైస్తవులమైనటువంటి మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంటామంటే లోకంలో పడిపోయి లోక విధానాలకు మనం ఆసక్తిని చూపిస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు అప్పుడప్పుడు మనం ఏం చేస్తుంటే సంఘానికి వస్తూ ఉంటాం. ఏమంటే ఆదివారం కదా మేము ఆరాధన చేయడానికి వస్తూ ఉన్నాము, ఆదివారం కదా మేము బైబిల్ చదవడానికి వస్తాము, ఆదివారం కదా దేవుని యొక్క వాక్యాన్ని వినేదానికి వస్తున్నాము. అంతే మాత్రమే కాదు, మా కష్టాన్ని మేము కానుకగా ఇచ్చేదానికి వస్తున్నాము. వాక్యాన్ని విని దాని ప్రకారం నేర్చుకునేదానికి అలవాటు చేసుకునేదానికి వస్తూ ఉన్నాము. అంటే ఇన్ని చేస్తున్నామని అంటే దీని వెనకాల ఉన్నటువంటి ఒకే ఒక కారణం ఏంటంటే పరలోకానికి చేరుకోవడం అనేటటువంటిది మన ఈ కార్యక్రమాల్లో మనకు కనిపిస్తున్నటువంటి స్పష్టమైనటువంటి క్రియలు. ఇక్కడికి వచ్చి కూర్చున్నామని అంటే ఊరికే రాలేదు మనం పరలోకాన్ని సంపాదించుకోవడానికి. రెండవ రాకల్లో యేసు ప్రభుల వారు మనకు నచ్చే విధంగా మనం ఎలా తయారవ్వాలనేటటువంటి విషయాలను ఆ మెలకువలను తెలుసుకోవడానికి కష్టాన్ని కానుకగా ఇస్తున్నామని అంటే ఊరికే ఇవ్వట్లేదు. మనం ఏదో ఒక దాన్ని ఆశ పెట్టుకుంటున్నాం. పరలోకపు ధనంగా మార్చుకోమని చెప్పాడు కాబట్టి మన కష్టాన్ని కానుకగా ఇస్తున్నాం. ఇక్కడికి వచ్చి ఇస్తూ ఉన్నాం. వాక్యాన్ని చదువుతున్నాం పరలోకం వెళ్ళేదానికి, వాక్యాన్ని వింటున్నాం పరలోకానికి వెళ్ళేదానికి, ఉన్న వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నాం పరలోకం వెళ్ళేదానికి అన్నట్టుగా మనం మన బ్రతుకులు కొన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ప్రేమటువంటి వాళ్ళు ఇన్ని చేస్తూ ఉన్నామే కానీ ఏమైపోతున్నామంటే సిద్ధపాటును గురించినటువంటి దాన్ని మర్చిపోతున్నాం. దైనందిన కార్యక్రమాలు ఇవన్నీ ఏమైపోతున్నాయి మనకంటే రొటీన్ అయిపోతున్నాయి. ఆదివారం అయింది, ఓకే లేటుగానైనా వెళ్ళిపోదాం, ఏదో వాక్యం చెప్తాడు, ఏదో కొంచెం విన్నట్టుగానైనా ఏదో కొంచెంసేపు నిద్రపోయి మళ్ళీ మేలుకొని ఏదో కొంత వింటూ ఉన్నాం. కానీ సిద్ధపాటును గురించి ఏం చేస్తున్నాము అన్న సంగతిని గురించి ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నామంటే మన గురించి మనం ఆలోచన చేయట్లేదు. ఏముందలేండి అంత రొటీనే కదా, ఆడు బాగా బతుకుతున్నాడా, ఆడు బాగాలేడు, ఈడు బాగాలేడు, మనం బాగుండి ఏం ప్రయోజనం అన్నట్టుగా ఏం చేస్తున్నామంటే ఇతరుల గురించి ఆలోచన చేసిన ప్రతిసారి మనల్ని మనం ఏం చేసుకున్నామంటే మోసపరుచుకున్నాం. అందుకనే విజయాన్ని సాధించేవాడు ఎప్పుడు కూడా ఆడు గురించి ఆలోచన చేయాలి. పరుగు పందెంలో పాల్గొనేవాడు ఎప్పుడు కూడా ఆడు గురించి ఆలోచన చేయాలి. అప్పుడు విజయం అనేటటువంటి వాడికి లభిస్తుంది. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా మన యొక్క సిద్ధపాటు ఎలా ఉండాలి? యేసు ప్రభుల వారు తన యొక్క రెండవ రాకడలో సిద్ధపడినటువంటి మనలను ఆయన నచ్చాలి, తీసుకెళ్ళిపోవాలి, రా అని చెప్పి తీసుకెళ్ళిపోవాలి. అంటే మనం అలంకరింపబడాలా? అవును, అలంకరించడం అనేటటువంటి పదం రాజుకు నచ్చే విధంగా మన అలంకరణ ఉండాలి. నిజంగా అలంకరింపబడి రాజుకు నచ్చితే ఆ జీవితం ఎలా ఉంటుందో అన్న సంగతిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మన అలంకరణ మనల్ని చూడడానికి వచ్చినటువంటి రాజుకు నచ్చితే ఆ తర్వాత లైఫ్ ఎలాగుంటుందో తెలుసా నీకు? ఇది మనకు అర్థం అవడానికే అద్భుతమైనటువంటి వివరణను దేవుడు మన కొరకు రాయించాడు. ఎవరి జీవితాన్ని రాయించాడో తెలుసా? ఎస్తేరు అనేటటువంటి జీవితాన్ని రాయించాడు. ప్రేమటువంటి వాళ్ళు మనకు తెలుసు, ఎస్తేరు అనేటటువంటి ఒక స్త్రీ పేరుతోనే ఒక గ్రంథాన్ని రాయించాడు దేవుడు. అంటే రాజు అనేటటువంటి ఆయన నీ అలంకరణ నచ్చాలని అంటే నువ్వు ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా అలంకరింపబడి ఆయన చూసేటటువంటి ఆ చూపులకు నిన్ను నచ్చే విధంగా ఉండాలని అంటే ఏ విధంగా ఉండాలన్న సంగతిని గురించి ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే చక్కటి సిద్ధపాటును గురించినటువంటి అవగాహన మనకు ఏర్పడుతుంది. ఒకసారి మనం ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళి 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 1వ అధ్యాయము 10వ వచనాన్ని ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళి 7వ దినమందు అదిగో రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు. అంటే ద్రాక్షారసం ఎందుకు తాగుతున్నాడు ఈయన? ద్రాక్షారసం అంటే ఇప్పుడు మనం తాగుతున్న ద్రాక్షారసం కాదు, బాగా మరగబెట్టి కొల్లబెట్టి ఎన్నో రోజులు నిల్వ ఉంచినటువంటి ద్రాక్షారసం అన్నమాట అది. దాన్ని తాగి ఏం చేస్తున్నాడు? సంతోషం, దాన్ని తాగి సంతోషముగా ఉన్నప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే పార్టీ ఇస్తున్నాడు అనమాట.
అందుకని కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును ఏం చేయాలంట? కనపరచాలని తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లును మెహేమాను బిస్తా హార్బోనా బిక్తా అబక్త జేతరు 7 పేర్లు రాస్తున్నాడు ఇక్కడ. 7 నపుంసకులకు. మనకు తెలుసు కదా, రాజు యొక్క అంతఃపురంలో నివసించేవాడు మగాడై ఉండాలి, కానీ ఆడికి మగ శరీరానికి సంబంధించినటువంటి ఆకారం అయితే ఉండాలి, కానీ అతడు నపుంసకుడుగా ఉండాలి. అందుకని ఒక 7 మందిని ప్రత్యేకంగా ఆ రాణికి సంబంధించినటువంటి ఒక బాడీ గార్డ్ లాగా ఈయన నియమించినట్లుగా ఉంది. అందుకని ఈ 7 మందిని పిలిచి చెప్తున్నాడు, మీరు ఏం చేయాలంటే లోపలికి వెళ్ళి వస్తీని తీసుకురావాలి బయటికి అని అన్నాడు. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకోలేదు అని. అందుకని అక్కడ 12వ వచనం ఆమె సౌందర్యవతి అన్న పదం రాశారా? ఆమె సౌందర్యవతి అంటే ఆమె అందానికి నిజంగా అంత అందగత్తి కాబట్టి రాజు తీసుకొచ్చి కిరీటాన్ని నుంచి ఆమెను ఒక రాణిలాగా ఉంచాడు. ఆమె బహు సౌందర్యవతి. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకోకపోగా రాజు మిగులు కోపగించెను, అతని కోపము రగులుకొనెను. అతని కోపం రగులుకొనింది అంటే రాణిగా ఉన్నట్టు ఆమెను పిలిపించాడు. ఆమె నేను రాను అనింది. చూడండి, ఒక రాజు అంతే కదా, మంచి పార్టీ జరుగుతున్నప్పుడు పనివాడిని పిలిచి పలానా రూలు పలానా దే అంటే నేను తేను అన్నాడు అనుకోండి, అప్పుడు అందరి ముందు ఎలాగుంటుంది అతని పొజిషను? ఎంత అవమానం ఉంటుంది. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అధిపతులు అన్న పదం రాయబడి. ఇంకా చెప్పాలంటే ఆయన పెట్టుకున్నటువంటి చిన్న పార్టీయే కావచ్చు, కానీ ఆ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళల్లో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. ఆ ప్రముఖుల ముందు రాణి అయిన వస్తీని రమ్మని పిలిపించినప్పుడు రాజాజ్ఞని ఆమె ఏం చేసింది అని అంటే తోసిపుచ్చేసింది. ఎంత అవమానం జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. అందులో రాజు పిలిపిస్తే, స్వయానా తన భర్త అయినటువంటి రాజు పిలిపిస్తేనే ఆమె దాన్ని నిరాకరించింది, అంగీకరించలేదు. అందుకని ఎప్పుడైతే తన యొక్క అవమానం పొందాడో అప్పుడు వస్తీని గురించినటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా ఆ రాజు సముఖంలో ఉన్నటువంటి ఆ సలహాదారులు ఇచ్చినటువంటి సలహా మనకు తెలుసు. ఏమని చెప్తున్నాడు అప్పుడు? విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత ప్రతి సంగతిని ఏం చేస్తాడంట ఆయన? ఏం జరిగింది అసలు ఎందుకు ఇలా అన్నట్టుగా పరిష్కరించుకునేటటువంటి వాడు కనుక అతడు కాలాగ్నులను చూచి రాజైన అహష్వేరోషును నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగాను. ఆమెకు విధిని బట్టి అంటే ఇలా నా ఆజ్ఞను కాదని నేను పిలిపించినటువంటి పిలుపు నిరాకరించి ఉండిపోయినటువంటి ఆమెకు ఇప్పుడు నేను ఏం చేయాలి? చూసారా, అది ఎంతటి అవమాన పాలైపోయినాడో రాజు. పోనీ ఆయన రాజు అంటే ఓ చిన్న సామంత రాజా? ఆ చిన్న సామంతరాజు కాదు ఆయన. నిజంగా ఆయన దేశాన్ని గురించి రాస్తూ 1వ అధ్యాయం 1వ వచనం అహష్వేరోషు దినములలో జరిగిన చర్య వివరము హిందూ దేశము మొదలుకొని, హిందూ దేశం అంటే మన ఇండియా అని అర్థం, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. చూసారా, ఆయన యొక్క హోదా చూడండి. ఆయన ఎన్ని సంస్థానాలకు అధిపతి, ఆయన చక్రవర్తి. ఆయన అంటే హిందూ దేశం మొదలుకొని అంటే మన భారతదేశం నుండి కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. అందుకని చెప్తున్నాడు అక్కడ, తన రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి ఎందు 3వ సంవత్సరం ఉన్న తన అధిపతులందరికీ సేవకులకు విందు చేయించెను. అంటే ఎందుకు చేయిస్తున్నాడు? 4 అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను
తన మహాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరిచను 180 దినాల. ఏమిటి ఉన్న ఫంక్షన్ చేస్తే ఒక పూట భోజనం పెట్టేదానికే మనం అల్లాడిపోతామే. ఇది చక్రవర్తికి తగినటువంటి ఏమంటారు దాన్ని ఫంక్షన్. ఎన్ని దినాలు? 180 దినాలు ఫంక్షన్ చేశాడంటే మీరు ఆలోచన చేయండి. వచ్చినటువంటి అతిథులకు ఒక నైట్ వాళ్ళు పడుకునేదానికే మనం ఏం చేస్తామంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు మనం చూపించాం. అదే ఒక అధిపతి వచ్చి మన దగ్గర 180 దినాలు ఉన్నాడు అంటే ఒక 6 నెలలు మన దగ్గర ఉంచుకొని వానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలన్నీ చేయాలని అలా చేసినటువంటి వాడు అనమాట అహష్వేరోషు. తన యొక్క రాజ్యాన్ని గురించి మహిమగల తన రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములు, తన మహాత్యాశయు ఘనత వలన అనేక దినములు 180 దినములు పార్టీయా. ఏమని ఇది గడిచిన తర్వాత ఆవిడ పిలుచుకోరండి అధిపతులు చూడాలి అన్న మాటను ఏం చేసిందని అంటే మీరు ఆలోచన ఎంత హోదా ఉందో ఆ చక్రవర్తికి. ఆ మాటను నిరాకరించింది ప్రియమైనటువంటి. అందుకని ఇప్పుడు ఏం చేయాలి అని మిగిలినటువంటి వాళ్ళందరినీ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే 16వ వచనం. రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను. రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రం కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానంలో నుండి అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయను. అది నువ్వు పిలిస్తేనే రాణి రాలేదు, మరి మిగిలినటువంటి వాళ్ళ యొక్క రాణుల పరిస్థితి ఏంటి అని మాట్లాడినారు అక్కడ. నువ్వు పిలిస్తేనే రాలేదు కదయ్యా. మరి అన్నప్పుడు ఇది ఎంత ఘోర అవమానం అంటే తన యొక్క రాజ్య మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావమును కనపరిచేటటువంటి కార్యక్రమం అది. అలాంటి విషయంలో ఆ రాణి తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటిది కాదు. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం మిగిలిన రాణులందరికీ ఏమవుతుందంటే ఆమె వచ్చిందా నువ్వు పిలవంగానే వచ్చేదానికి నేను అంటది. ఎవరితో అంటది? మిగిలినటువంటి సామంత రాజులతో అందరితో కూడా అంటది. జనులందరి ఇళ్ళ నేరస్తురాలు ఆయను ఏలయనగా 17వ వచనంలో ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తీ తన సన్నిధికి పిలిపించుకుని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదు అను సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు నా యొక్క పత్నులు రాణి చేసిన దాన్ని సమాచారము విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి అయిన ఎడల వస్తీ రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇక రాకూడదా అంటే ఇక రాకూడదన్న నిర్ణయం నువ్వు తీసుకుంటే తప్ప అప్పుడు ఆమె బతిలాడితే కాళ్ళు పట్టుకుని ఇప్పుడు వస్తా అన్నా కూడా నువ్వేం చేయకూడదు, ఇక రానివ్వకూడదు, ఇక రాకూడదని తమ యొద్ద నుండి ఒక ఆజ్ఞ పుట్టింపవలెను. అది తప్పకుండున్నట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను అని చెప్పి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. అది వస్తీ కంటే యోగ్యురాలను రాణినిగా తాము చేయవలను. మరియు రాజ్యమందంతటా అంటే 124 సంస్థానాలకు యాజ్ఞ వెళ్ళిపోవాలంట. ఇప్పుడు రాజుకి రాణి కావాలి, బాగా గుర్తుపెట్టు. రాజుకి ఎవరు కావాలి? రాణి కావాలి. ఇప్పుడు రాణి కావాలన్న ఈ యొక్క ప్రకటన వెలువడంగానే తన 124 సంస్థానాల్లో ఉన్నటువంటి కన్యకలందరూ ఇప్పుడు ఏమైపోవాలి? సిద్ధపడి అక్కడికి రావాలి. నాకు తెలుసు కదా, ఒకటే ఒక పోస్ట్ ఉంటుంది. ఎన్ని అప్లికేషన్లు వస్తాయి? చాలా వస్తాయి. పోస్ట్ ఏమో ఒక్కటే. మనకు ఇప్పుడు పడుతున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగాల్లో పోస్ట్ ఏమో ఒకటే ఉంటుంది. దాదాపు ఒక 2000-3000 మంది దానికి అటెండ్ అవుతారు. కానీ అది ఎవరిని వరిస్తుందో తెలియదు. కాబట్టి ఇక్కడ కూడా అలాంటిదే జరుగుతుంది. ఏమని చెప్తాడు ఒక్కసారి మనం లాస్ట్ వచనంలోకి వెళ్ళి 23వ వచనం 22. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలననియు
ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవాలని ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానములకు రైట్. ఇదంతా ఒక జారీ అయిపోయింది, వెళ్ళిపోయింది, అన్ని సంస్థానాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు 2వ అధ్యాయం 2వ వచనంకి వచ్చేసేటప్పటికి ఆయన కోపం చల్లారిన కొద్ది దినాలకి ఏం జరిగిందంటే, యవనస్తులకు రాజు పరిచారికులు ఇట్లనేది, అంటే రాజు స్నేహితులు వాళ్ళు కూడా యవనస్తులే, ఆయనతో సలహా ఇచ్చినారంట. ఏంటంటే, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును, అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కావలేకు రాజు యొక్క నపుంసకుడకు హేగే వశమునకు అబ్బకించున్నట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానాలన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. అంటే యవనస్తులైనటువంటి రాజు స్నేహితులందరూ ఇప్పుడు ఏ సలహా ఇచ్చారంటే, మళ్ళా చూడండి, కన్యకలైన అందగత్తెలు ఎలాగో అందమైన కన్యకలను రాజు కొరకు వెతకాలంట. సో ఇప్పుడు 124 సంస్థానాలకు ఏం వెళ్ళిపోయింది అని అంటే, ఇప్పుడు వస్తీ బదులు మరొక ఆమె రాణిగా సెలెక్ట్ అవడానికి ఇప్పుడు కావలసినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, కన్యకలైన అందమైనటువంటి కన్యకలు. ఇప్పుడు ఈ ప్రకటన వెలువడంగానే మీరు ఆలోచన చేయండి, ఇప్పుడు ప్రతి 124 సంస్థానాల నుంచి కన్యకలైనటువంటి అందమైన స్త్రీలందరూ ఇప్పుడు ఎక్కడికి తీసుకొస్తున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి తీసుకొస్తున్నారు, అంతేనా? ఇంటర్వ్యూ లాగనమాట. అందరూ ఇప్పుడు కోటలోనికి తీసుకొస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ వెలువడిందో వాళ్ళందరినీ ఇప్పుడు రిసీవ్ చేసుకునే బాధ్యత ఎవరిదంట? హేగే నపుంసకులకు ఆయన పెద్ద అనమాట. సో ఇప్పుడు ఆ కోటలోకి వస్తున్నటువంటి వారిని మీరు ఎందుకు వస్తున్నారు అంటే, అమ్మాయిని చూడంగానే వీళ్ళకి ఒక అర్థమైపోద్ది, ఓహో ఈ అమ్మాయి కూడా రాణి అవడానికి వస్తున్నటువంటి ఆమెలో ఒకటే. అవును అంటే ఇప్పుడు రాజు సముఖమందు నిలబడాలి, రాజు ఆమెను నచ్చాలి. బాగా గుర్తుపెట్టుకోండి, రాజు సముఖమందు వచ్చినప్పుడు రాజు ఆయన నచ్చాలనగానే అదే రోజు తీసుకొచ్చి వరుసగా నిలబెట్టేస్తున్నారా? అలా కాదు. అందుకని ఇక్కడ మనం ఆలోచించగలిగితే వాళ్ళని ఎలా సిద్ధపరచాలి అన్న దానికి కూడా 2వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఎప్పుడైతే ఈ ఆజ్ఞ జారీ అయిందో అక్కడి నుంచి వస్తున్నటువంటి అందమైన కన్యకలందరూ ఆ శోషణ కోటలోకి వస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూలు జరగాలి అని అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఇంటర్వ్యూలు ఎలా జరుగుతాయి మనకు తెలుసు. ఉద్యోగం ఒకటే ఉన్నా దానికి అర్హతను సంపాదించుకునేటటువంటి సర్టిఫికేట్లన్నీ, ఆ క్వాలిఫికేషన్స్ అన్ని సెట్ చేసుకొని ఒకడు చూసేవాడు ఉంటాడు, ఇంకొకటి లైన్లో కూర్చోబెట్టేవాడు ఉంటాడు, ఇంకొకడు వాటన్నిటిని పరిశీలించే వాళ్ళు ఉంటారు. ఇది ఒక రోజులో అయిపోయేటటువంటి కార్యక్రమం ఈ రోజులో ఇది. కానీ ఆ రోజుల్లో ఇప్పుడు సెలక్షన్ ఎవరిదేనంటే రాణిగా సెలెక్ట్ అవ్వాలి. రాణిగా సెలెక్ట్ అవ్వాలంటే వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏంటంటే ఆమె అందమైన కన్యకగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, అందమైన కన్యకగా ఉండాలి. అందమైన కన్యకగా ఉండాలంటే వయసు ఎంత ఉండాలి? 16, 18 నుంచి 25 వేసుకుందాం. సో అంటే ఈ వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలను మనం గమనిస్తే వాళ్ళు స్వతహాగానే అందంగా కనిపిస్తారు. బట్ ఇప్పుడు రాజు ముందు నిలబెట్టాలి వాళ్ళు. అలా రాజు ముందు నిలబెట్టాలని అంటే వచ్చిన ప్రతి ఆమెని నువ్వు ఆ రూమ్లో కూర్చోమ్మా, నువ్వు ఈ కోటలో కూర్చో, ఇక్కడ కూర్చో, రాజుగారు వస్తారు అన్నది కాదు ఇక్కడ. మళ్ళా అంశం మళ్ళా చూడండి 12వ వచనంకి వచ్చేసేటప్పటికి 6 మాసములు అదిగో ఏంటంటే రాజు ముందు రాజు నచ్చాలంటే వాళ్ళకు ఒక సిద్ధపాటు జరిగే కార్యక్రమం ఒకటి తయారైంది. 6 నెలలు, ఎన్ని నెలలు? 6 మాసములు ఏం చేయాలంట? గోపరస తైలముతో 6 నెలల గోపరస తైలము. 6 మాసములు సుగంధ వర్గములతోను. ఇది 6 నెలలేమో గోపరస తైలంతో స్నానాలు, మరొక 6 నెలలు సుగంధ వర్గములతో స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి. అంటే ఇప్పుడు ఆలోచించి, ఇప్పుడు రాణిగా ఒక అమ్మాయి శూషణ కోటలోకి ఎంటర్ అయినప్పుడే రాజు దగ్గర నిలబట్టలేదు. ఏం చేయాలంటే హేగే అని ఒక నపుంసకుడికి అప్పగిస్తూ తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు. ఈ నపుంసకుడు ఏం చేస్తున్నాడు? రాజు ముందు నిలబెట్టడానికి అందంగా అంటే సిద్ధపాటు కలిగినటువంటి స్త్రీలుగా అక్కడ నిలబెట్టడానికి ఈయన ఎంత టైం తీసుకుంటున్నాడు? 1 సంవత్సరం రోజులండి. మీరు బాగా 1 సంవత్సరం రోజుల అంటే ఒక సిద్ధపాటు, వారి సిద్ధపాటుకు పట్టినటువంటి కాలం ఎంత అంటే 12 నెలలు. నిజానికి ఈ 12 నెలలు కూడా అయిపోయింది అనుకున్నాం.
ఈ 12 నెలలు అయిపోయిన తర్వాత రాజు ఎంతసేపు చూస్తాడు వీళ్ళని? ఒక 3 సెకండ్లు లేకపోతే 3 నిమిషాలు, పోనీ 5 నిమిషాలు అన్న వేసుకున్నాం. అంటే ఆ రాజు సముఖంలోకి వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు ఆమెను కింద నుంచి పైదాకా పరీక్షగా చూసి నో అన్నాడు అనుకోండి, ఇప్పుడు పరిస్థితి ఎలాగుంటుందో చెప్పు. 12 నెలలు జరిగించినటువంటి ఏంటంటే ఏ రసం? గోపరస తైలం. గోపరస తైలము 6 నెలలు జరిగింది. సుగంధ వర్గముల తైలంతో మిగిలినటువంటి వాటితో ఏం జరిగిందంట? అంటే ఈ సిద్ధపాటు కార్యక్రమం ఎన్ని రోజులు జరిగింది? సంవత్సరం రోజులు జరిగింది. సంవత్సరం రోజులు జరిగింది. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, వాళ్ళ యొక్క ఆలోచనలు మనం వెళ్ళి ఆ రాణుల యొక్క ఆలోచనలోకి వెళితే అక్కడ ఉన్నటువంటి యవనస్తులైనటువంటి ఆ కన్యకలందరూ వాళ్ళలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మీరు ఆలోచన చేయండి. అక్క నువ్వు బాగున్నావు కాబట్టి నువ్వే నచ్చుతావులే, అంతేనా? లేదు నీకు జడ బాగుంది కాబట్టి నువ్వే నచ్చుతావని ఇంకొక ఆమె, లేదు నువ్వు చూసేదానికి చాలా అందంగా ఉండవని, ఇలాంటి వాటి. ఎందుకంటే వీళ్ళకి టైం ఉంది బాగా. ఎంత టైం ఉంది? సంవత్సరం ఉంది. 12 నెలలు ఉంది. 12 నెలలు. నిజానికి ప్రేమటువంటి వాళ్ళరా, లోకంలో ఉన్నటువంటి ఒక మనుషుడికి మరొక స్త్రీ నచ్చడానికే ఇన్ని కార్యక్రమాలు ఉంటే, ఒక మనుషుడికి ఇంకొక స్త్రీ నచ్చడానికే ఇన్ని కార్యక్రమాలు ఉంటే, నిజంగా వారి వంతుల ప్రకారం ఈ హేగే అనేటటువంటి నపుంసకుడు ఏం చేస్తున్నాడు? అమ్మా నీకు అంటే నేనిచ్చిన అలంకారం ఓకే, నేనిచ్చిన అలంకారం ఒకవేళ నీకు నచ్చకపోతే నీకు ఇష్టమైంది ఏది కావాలి అడుగు. వీటన్నిటిలో నీకు ఇష్టమైంది ఏది కావాలి అడుగు. ఈ దండ కావాలా? ఈ వస్త్రం కావాలా? ఇది కావాలా? అది కావాలా? ఎందుకంటే నువ్వు అక్కడ రేపు నువ్వు నచ్చలేదనుకో, నువ్వు పక్కకు వచ్చి ఏమంటావు తెలుసా? హేగే భలే పని చేసినావు, నువ్వు చెప్పినట్టు వేసుకోపోయినా కూడా ఆయన నన్ను నచ్చలేదు అని అంటావు కదా. అందుకని నేనిచ్చినటువంటి అలంకారం కాక నీకు నచ్చినదేదో తీసుకో అంటాడు. నీకు నచ్చింది ఏదో తీసుకో. ఏ వస్త్రం కావాలో తీసుకో, ఎలా నీకు తొడగాలో చెప్పు, దాన్ని ఆ విధంగా కుట్టిస్తా. నీకు ఈ నగలో ఎలాంటి నగ కావాలో నువ్వు చెప్పు అన్నాడు. అంటే ఎంతమంది రాణులుగా అక్కడ రాజు సముఖమందు నిలబడడానికి, అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉందని అంటే ఎలాగైనా నేను రాజుకు నచ్చాలి. నిజంగా ప్రేమటువంటి ఈ ఆలోచన మనం గమనిస్తే రాజు 12 నెలల కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత, అంటే వాళ్ళు ఎంత సుగంధ ద్రవ్యాలతో స్నానం చేసినా తెల్లారికి మళ్ళా ఏమైపోవాలా? మళ్ళా మామూలు శరీరమే కదా, మళ్ళా మామూలు అయిపోవాలి. అందుకని చూడండి, అప్పుడప్పుడు ఒక 6 నెలలు సుగంధ ద్రవ్యాలతో వాళ్ళ యొక్క దేహాన్ని వాళ్ళు శుద్ధి చేసుకునేటప్పుడు వారికి పెట్టేటటువంటి ఆహార పదార్థాలు ఎలాగుంటాయో మీరు ఆలోచన చేయండి. అంటే చూడగానే ఎలా కనిపించాలి అని అంటే రాజు నచ్చాలి, ఇదిగో ఈ అమ్మాయి చాలు అని అంటే చాలు. కానీ ఉన్నది అక్కడ ఒకే ఒక పోస్టు. వచ్చిన వాళ్ళందరూ అందగత్తిలే అనుకుందాం కొంచెంసేపు. అందరినీ నచ్చాలని అంటే కుదరతుందా? కుదరదు. రాణి ఆ వస్తీ పోస్ట్ని పూర్తి చేయాలి, దాన్ని సంపూర్ణతలోకి తీసుకురావాలి. రాణి అనేటటువంటి ఆ కిరీటం ఆయనకు తొడిగించాలి. ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు నిజంగా రాజు నద్ద నిలబడితే ఎన్ని నిమిషాలు అతను చూస్తాడనుకుంటే, ఒక 5 నిమిషాలు చూసినా కూడా రాజు పరీక్ష చేసి 3 నిమిషాలు నచ్చలేదని అన్నప్పుడు నిజంగా ఆ 12 నెలల కార్యక్రమాలన్నీ ఏమైపోతాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి. హేగే దగ్గరకు వచ్చి ఏడుపు ఒకటే కదా వాళ్ళకి. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి వాళ్ళకి. కానీ రాణి అయినటువంటి ఆ హోదా వచ్చినప్పుడు పరిస్థితులు ఎలాగుంటాయో మనకు బాగా తెలుసు. మనకు తెలుసు కదా. మన జీవితంలో కూడా ఇప్పుడు అది ఎస్తేరు కాలాన్ని కొంచెం పక్కన పెట్టేసి ఇప్పుడు ఉన్నటువంటి కాలాల్లోకి వచ్చేస్తే, మన దగ్గర మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లకు ఎవరైనా పెళ్లి చూపులకు వచ్చినారనుకున్నాం, పెళ్లి చూపుల తంతులో మనకు తెలిసి ఏం జరుగుతుందో అన్న సంగతి మనకు బాగా తెలుసు. అలా జరుగుతున్నప్పుడు ఓకే, అబ్బాయి గారు వచ్చేసాడమ్మా, నువ్వు లోపల నుంచి ఇప్పుడు రా, ఏం తీసుకొని రావాలి? కాఫీ, టీయో లేకపోతే స్వీట్లో ఏదో తీసుకుని రామ్మా అని చెప్పి ఆమె నడిచేటప్పుడు ఆ నడకను చూస్తారు, అంతే కదా. మాటలు బాగున్నాయా లేదా అనడానికి మాట్లాడిస్తారు, పాట పాడిస్తారు, వంటలు వచ్చాయని అడుగుతారు, అంటే మాట్లాడించడానికి. స్త్రీలు అయితే జడను బట్టి లాగి చూస్తారు, ఇది ఇగ్గా లేకపోతే మామూలు అని. పోనీ ఇవన్నీ జరిగిన తర్వాత లాస్ట్లో మేము ఇంటికి వెళ్ళి మీకు ఫోన్ చేస్తాం అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? అబ్బాయికి అమ్మాయి నచ్చలేదు, అంతేనా? అబ్బాయికి అమ్మాయి నచ్చలేదు. నిజంగా
అమ్మాయికి నచ్చలేదు అన్న వార్త అమ్మాయికి తెలిసిందనుకో, ఇప్పుడున్న పరిస్థితులు, మన తరంలో ఇప్పుడున్న పరిస్థితులు అమ్మాయి పరిస్థితి ఎలా ఉండదో మీరు ఆలోచించండి. ఏమంటే ఈ లోకంలో ఆడికి నచ్చకపోతే ఇంకొకటికి నచ్చదు, అది వేరే సంగతి. కానీ ఒకడు నచ్చలేదు అన్న పదం వాడతాడే, ఆ పదం అమ్మాయి ఏం చేస్తుందంటే జీర్ణించుకుంటుందా? అలా జీర్ణించుకోదు ప్రేమటువంటి, అలా జీర్ణించుకోలేదు. ఒకవేళ రాజుకు నచ్చకపోతే పెళ్లి కుమారుడికి ఎక్కడ నచ్చలేదు, పోనీ ఈయన క్యాన్సిల్ చేసేసి ఇంకొకరిని మళ్ళీ పిలిపిస్తాం మనం, ఇంకొక సంబంధం బాగుందని ఇంకొకరిని కూడా మనం పిలిపిస్తాం. కానీ ఆ వచ్చినటువంటి వాడు కూడా ఈ అమ్మాయి నచ్చలేదు అన్నాడు అనుకో, అంటే ఈ అమ్మాయికి ఉన్నటువంటి ఆలోచనలు ఏమైపోతాయి? మారిపోతుంటాయి ప్రేమటువంటి వాళ్ళ. ఎందుకు ఈ బతుకు అన్నట్టుగా అనిపిస్తుంది. మొన్న వస్తే ఆడికి నచ్చలేదు, ఈ రోజు వస్తే ఈడికి నచ్చలేదు, రేపు వచ్చేవాడికి కూడా నచ్చతానో లేదో అన్నట్టుగా ఏమైపోద్ది అంటే జీవితం మీదనే విరక్తి కలిగించేటటువంటి భావాలు వాళ్ళలో ఏర్పడతాయి. నచ్చలేదు అంటేనే ఇంత ఇదిగా అయిపోతామా? నచ్చలేదనండి. ఎవరికి నచ్చలేదు? పెళ్లి కుమారుడికి నచ్చలేదు. మనం యెషయా గ్రంథంలో మనం మాట్లాడుకున్నాం కదా, 62:5లో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూచి సంతోషించున్నట్లు అన్న పదం ఉందే. ఇప్పుడు వాడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి దుఃఖపడ్డాడన్న పదం రాశాడు అనుకో, పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి ఊరికి ఆలోచన చేద్దాం. ఎందుకంటే సిద్ధపాటు కార్యక్రమం అనేది ఎంత పకడ్బందీగా జరగాలన్న ఉద్దేశంతో ఒక ఎస్తేరు గ్రంథాన్ని దేవుడు మన కొరకు రాయించాడు. ప్రేమ ఏంటంటే 6 నెలలు 12 నెలలు సిద్ధపాటు కాలమా? రాణిగా సెలెక్ట్ అవడానికి 12 నెలల కాలం తీసుకుంటాడా? రాజు ముందు నిలబడ్డానికి 5 నిమిషాలు ఆమె యొక్క అందాన్ని చూసేదానికి 12 నెలలు. దానికి ఎంత ఖర్చు అవుతుందో మీరు ఆలోచన చేయండి. వాళ్ళ మీద అధికారులు ఆ 12 నెలలు ఆ కన్యకలను కాపాడే విధానం కూడా మీరు ఆలోచన చేయండి. పక్క రాజ్యాల వాళ్ళకి తెలిసిందనుకో, కన్యకలందరూ పోయి ఆ శూషణ కోటంలో ఉండాలంట, ఇదే మనకు అదునైనటువంటి టైం అని చెప్పి మిగిలినటువంటి రాజుల్లో ఒక 4-5 కలుసుకొని వచ్చిన ఆ కోటను ధ్వంసం చేసి ఉన్న కన్యకలందరినీ ఎత్తుకెళ్ళిపోయినారు అనుకో, పరిస్థితి ఏందో మీరు ఆలోచన చేయండి. అంటే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి, వాళ్ళకి భోజన పదార్థాలు, వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు, ఇంకా ఏం తాపతైనం అది ఒక్కొక్కరికి 12 నెలలు. అంటే ఎంత తైల రసం కావాలో మీరు ఆలోచన చేయండి, ఎంతటి సుగంధ పరిమళ ద్రవ్యాలు కావాలో మీరు ఆలోచన చేయండి. ఇంట్లో కూడా మనం కూడా సెంటు కొట్టుకుంటాం, అప్పుడే అయిపోయిందా అనుకుంటా పోయి మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటాం. కానీ ఒక దేహాన్ని ఇంకా అదే పని, ఇంక వేరే పని లేదు. ఆ హెగేక ఇంక వేరే పని లేదు. వాళ్ళ శరీర సౌష్ఠవ అందంగా తయారయ్యే విధంగా వాళ్ళకి ఏం చేయాలంటే ప్రతిరోజు ఆ ఆయిల్ మసాజులు, సుగంధ ద్రవ్యాలు 12 నెలలు. ఇప్పుడు ఆలోచన చేయండి, అలా రాజు ముందుకు వచ్చి నిలబడినటువంటి ఆ కన్యకరాలైనటువంటి ఆ స్త్రీ రాజు నచ్చలేదు అని అంటే ఆ హావభావాలు ఎలా ఉంటాయి? పోనీ రాజుకు నచ్చకపోతే పర్లేదులేండి, ఇప్పుడు ఎవరినైతే నచ్చుతాడో ఆమెకు చెలిగెత్తిగానైనా నేను ఉండాలి అన్న ఆలోచన వచ్చినా కూడా నిజంగా కలిసి ఉన్నటువంటి అప్పటిదాకా కలిసి ఉన్నటువంటి ఆళ్ళల్లో కూడా మళ్ళీ ఎలా వస్తాయంటే అభిప్రాయ భేదాలు. నిన్నటి వరకు అందరిది ఒకే కదా, నిన్నటి వరకు అందరిది. ఆళ్ళల్లో ఒక ఆమెను సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు ఆమెకి మేము సేవ చేసే విధంగా పనిగత్తెలుగా ఉంటాం లేకపోతే చెలిగెత్తెలుగా ఉంటాం అని అంటే వాళ్ళకి ఎంత అంటే అప్పటి వరకు మనతో పవలించినటువంటి ఆమె ఆ రోజు నుంచి కిరీటం పెట్టుకొని మళ్ళీ ఎలా ఉంటుంది? ఆ హోదా మారిపోద్దా లేదా? హోదా మారిపోద్ది. ఆమెను అప్పటిదాకా పేరు పెట్టి ఎస్టర్ ఇటు తీసుకో, ఆ గిన్నెటి తీసుకో, ఈ గిన్నెటి తీసుకున్నా, ఇప్పుడు రానైంది అనుకో, ఇప్పుడు పేరు పెట్టి పిలవడానికి వీల్లేదు. మహారాణి గారు చెప్పండి అంటా పోవాలి. అప్పుడు తన అన్నం తనే తినేదేమో, ఇప్పుడు అన్నం తినిపించడానికి ఎంతమంది చెలికెత్తరా? అంటే రాజు నచ్చితే ఎలాగుంటుందో నీకు అర్థమైందా? రాజు నచ్చితే ఎలాగుంటుందో. ఇప్పుడు నచ్చినటువంటి ఆమె ఎవరు? ఎస్తేరు. నిజంగా ఎస్తేరు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎస్తేరుకి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? లేరు. తల్లిదండ్రులు లేరు ప్రేమటువంటి వాళ్ళ. ఎస్తేరుకు తల్లిదండ్రులు లేరు. నిజంగా ఆలోచన చేస్తే నిజంగా తల్లిదండ్రులు లేనటువంటి ఒక స్త్రీ ఎదిగిన తర్వాత ఆడపిల్ల మాటలు నిజంగా తండ్రితో ఏదైనా పంచుకోగలుగుతుందా? ఇష్టపూర్వంగా మాట్లాడగలుగుతుందా? నాకు ఇది అవసరం నాన్న, నాకు ఇది అవసరం లేదని చెప్పగలుగుతుందా? ఎదిగిన ఆడపిల్ల తండ్రితో మాట్లాడడం చాలా కష్టమైన కార్యక్రమం. అదే తల్లి ఉంటే ఎన్ని కార్యక్రమాలైన తల్లితో తను చెప్పుకుంటుంది. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ మొర్దకై పెంచుకుంటున్నాడు. ఎలా పెంచుకుంటున్నాడంటే ఇదిగో ఆ బిడ్డకు తల్లిదండ్రులు లేదు, నేనే తల్లి తండ్రి అన్నట్టుగా ఆ బిడ్డను తీసుకొచ్చి తనతో పెంచుకుంటున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు. అంటే పేదరికం, ఎంతగా పేదరికాన్ని అనుభవిస్తున్నాడు, పేదరికం వెంటాడుతూ ఉంది.
అయినా కూడా రాజు సముఖంలోకి తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. తీసుకెళ్లేటప్పుడు చెప్తున్నాడు, అదస్సా అమ్మా ఎస్తేరు నీ జాతి ఏందో మాత్రం అక్కడ చెప్పాకు. ఒక ఆవిడ సెలెక్ట్ అయిన తర్వాత మిగిలినటువంటి ఆ ఫోకస్ ఎలా పోద్దో తెలుసా మీకు? ఈమె ఊరేది, ఈమె పుట్టిన తల్లిదండ్రులు, అదే కదా. ఒక ఐఏఎస్కి సెలెక్ట్ అయిన తర్వాత చూడండి, సెలెక్ట్ అయిన తర్వాతనే ఆడి వివరాలన్నీ రాస్తారు మనకి పేపర్లో. సెలెక్ట్ కాకముందు రాయరు, సెలెక్ట్ అయిన తర్వాతనే ఆడు ఎప్పుడు తినింది, ఎప్పుడు పుట్టింది, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, తర్వాత డిగ్రీ ఎక్కడ చదివారు, తర్వాత కోచింగ్ ఎక్కడ, వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం వివరాలు రాసేస్తారా? దాంతో పాటు ఏ జాతికి చెందినవాడు కూడా రాసేస్తారు. ఇక్కడ అందుకనే మర్దకే చెప్తాడు, నువ్వు శోషణ కోటలోకి వెళ్తున్నావు, కన్యకగా నువ్వు వెళ్తున్నావు. అక్కడ ఒకవేళ నిన్ను కానీ రాజు సెలెక్ట్ చేసుకుంటే నువ్వు చెప్పకూడదు ఏదైనా ఉందని అంటే అది నీ జాతిని గురించి చెప్పొద్దు అంటున్నాడు. నీ జాతిని గురించి చెప్పొద్దు, నీ జాతిని గురించి చెప్పొద్దు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎస్తేరు కూడా అలాగనే కోటలోకి ప్రయాణం చేసింది. రోజు అప్డేట్ కోసం మళ్ళీ మర్దకే వస్తున్నాడా? కోట చుట్టూ కూర్చుంటున్నాడు, ఆడ కూర్చుంటున్నాడు. ఆ లోపల జరిగే విషయాలు ఏదో ఇతను వింటున్నాడు. ఏం జరిగింది ఈ రోజు అంటే, ఏం లేదండి ఈ రోజు కూడా మామూలుగానే సుగంధ ద్రవ్యాలు, పరిమళ తాప తైలాలతో ఏం జరిగింది, వాళ్ళు కోరుకున్న భోజనం తింటున్నారు అన్నప్పుడు, అమ్మయ్య నా బిడ్డకు నేను కడుపు నిండా కూడు పెట్టకపోయినా లోపలికి వెళ్ళి తను ఏం చేస్తుంది, కోరిన భోజనం తింటుంది. ఇలా మర్దకి చాలా సంతోషపడిపోతున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. అంటే అందరిలాగే ఎస్తేరు కూడా సిద్ధపడిందా? సిద్ధపడుతూ ఉంది. హేగే అన్నాడు, అమ్మా ఎస్తేరు నువ్వేది అడుగుతావు అదంతా నీదే, నీకేం కావాలో తీసుకో, ఎందుకంటే నెక్స్ట్ పేరు నీది రాబోతుంది, నీకేం కావాలో తీసుకో, నీకేం కావాలో తెలుసుకో. ఎస్తేరు అంటుంది 15వ వచనం చూడండి, 2వ అధ్యాయం 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకుని తన పిల్ల తండ్రి అయిన అబీహాయిల కుమార్తెకు ఎస్తేరు రాజు యొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క శంఠుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక, అదిగో ఆయన నిర్ణయించాడు ఒక అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. అదిగో అంటే ఇతను కోరాడా, నీకేం కావాలో తీసుకున్నాడా? తీసుకో అన్నప్పుడే ఆమె అనింది, నువ్వు నిర్ణయించిందే చాలయ్యా నాకు, ఇక నాకు ఏ అలంకారము నాకు అవసరం లేదండి. అమ్మ రేపు మళ్ళీ నువ్వు ఆయన నచ్చలేదంటే నా మీద పెట్టకూడదు తప్పంతా. ఎందుకంటే ఇతను అంత బాగా తయారు చేయాలి వాళ్ళని. ఆ రాణి అనేటటువంటి ఆ వరం ఒకవేళ దక్కకపోతే మనకు తెలుసు కదా, క్రికెట్ ఓడిపోతే, గెలిస్తే ఇవన్నీ మాట్లాడరు, ఓడిపోతే కారణాలు చెప్తారు. ఏం కారణాలు? ఆడ పిచ్చి బాగలేదు, ఇంకా ఏం చెప్తారా, మనోళ్ళు సరిగా ఒకడేమో క్యాచ్ పట్టరా అంటే వదిలేసినాడు, ఇలాంటివే చెప్తారు. అదే గెలిస్తే ఇవన్నీ ఏమి ఉండవు. ఇదొక టీమ్ స్పిరిట్, ఇది అందరూ సహకారంతో నేను అదే ఓడిపోతే వాతావరణ పరిస్థితులు బాగలేవు, చల్లగాలి కొడుతుంది, బాల్ కదలట్లేదు, ఇవన్నీ మాట్లాడతారు. సో అలాగే ఇక్కడ చెప్తాను, నువ్వు ఒకవేళ సెలెక్ట్ కాకపోతే మళ్ళీ హేగే నేను నిర్ణయించిన నువ్వు వేసుకోవడం వల్లనే నష్టపోయావన్న మాట వద్దు, నీకేం కావాలో కోరుకో. ఇక్కడ దేనికి తక్కువ లేదు, నువ్వేం కావాలి. కానీ మనందరి మనసులో ఒకటే ఉన్నారు, రాజుకు నువ్వు నచ్చాలి అంటే, రాజుకు నువ్వు నచ్చాలి. తర్వాత ఏం చెప్తున్నాడు, వస్తువులు కాక మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము 7వ సంవత్సరం ఇప్పుడు చూడండి, ఆ కోటను చూసేదానికే అర్హత లేదు. ఇంక కోటలోనికి రావడమే గొప్ప, లోపలికి పోయి చూడడమే గొప్ప. అలాంటిది ఆ కోటకే ఇప్పుడు రాణి అయిపోతున్నటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేస్తే, తన యొక్క ఒకప్పటి పరిస్థితి, ఆ తర్వాత రాజు నచ్చితే జరిగేటటువంటి పరిస్థితులను మనం ఆలోచన చేసుకుంటే ఏమంటున్నాడంటే రాజు, స్త్రీలందరికంటే ఎస్తేరును ప్రేమించను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించి. ఇప్పుడు ఆలోచించి, రాణిగా నియామకం జరిగిందా? ఇప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి ఎస్తేరు పరిస్థితులు ఎలాగుందంటే, ఆ కోటలోనికి ఆ కోటను దూరం నుంచి దూరడమే మహా
గొప్ప అదృష్టం. ఇక కోటలోనికి వెళ్ళడం ఇంకా గొప్ప అదృష్టం. ఇప్పుడు ఆ కోటకే రాణి అవడం అనేది, మహారాణి అవడం అనేది అటువంటిది అర్థమైందా? ఒక రాజుకు నచ్చితే ఎలా జరుగుతుందో, ఒక రాజుకు నచ్చితే పరిస్థితులు ఎలా మారిపోతాయో మనకు అర్థమైతే ప్రేమటువంటి వాళ్ళ ఎన్నో రోజులు భోజనం లేని దినాలు గడిపిందా ఎస్తేరు? భోజనం లేని దినాలు గడిపిందా? కానీ ఇప్పుడు భోజనం చేయాలంటే చెలికెత్తులు వరుసగా నిలబడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థాన్ని తీసుకొని నిలబడతారు. అమ్మ ఏం కావాలో చెప్పండి, ఏం కావాలో చెప్పండి. ఇష్టం వచ్చినంత బంగారు, వెలకెట్టలేనటువంటి ముత్యాలు, రత్నాలు ఆమె సొంతం అవుతాయా? ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు? రాజుకు నచ్చింది కాబట్టి, రాజుకు నచ్చింది కాబట్టి. ఇప్పుడు ఆలోచించేయండి, మన పాఠంలోకి మనం వచ్చేస్తున్నాం. ఇప్పుడు రాజు అయిన రాజు రెండవ రాకడలో ఎలా ఉంది నీ సిద్ధపాటు? ఎస్తేరు యొక్క సిద్ధపాటు ఎలా ఉందంటే 12 నెలలు సుగంధ తాప తైలాలు, సుగంధ ద్రవ్యాలు, ఒక 12 నెలలు ఒక సిద్ధపాటు కార్యక్రమం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు రాజు ముందుకు వచ్చి నిలబడినటువంటి ఎస్తేరు సమకాలీకులందరినీ రాజు నచ్చలేదు. నచ్చని వారి యొక్క పరిస్థితి ఎలాగుందో నువ్వు ఆలోచన చేయి. ఇప్పుడు నచ్చిన ఎస్తేరు యొక్క పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచన చేయి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఆలోచించాలి. మరియు నూతనమైన యెరూషలేమును ఆను ఆ పరిశుద్ధ పట్టణము, అదిగో తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి ఎలాగుందంట? పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని అన్నాడు. పరలోకము నుండి దేవుని యొద్దకు. ఏమంటే ఎస్తేరు జీవితం ఎలాగుందని అంటే, రాజుకు నచ్చక ముందు చెరలో ఉన్నటువంటి జీవితం. అందుకనే నీ జాతి గురించి చెప్పొద్దు అన్నాడు మొదకై. నీ జాతి గురించి చెప్పొద్దు అని అన్నాడు. నేడు మన జీవితాలు ఎలాగున్నాయి? పాపం అనేటటువంటి చెరలో ఉన్నటువంటి జీవితాలు మనవి. పాపం అనేటటువంటి చెరలో. నిజంగా ప్రేమటువంటి వాళ్ళ యేసు ప్రభుల వారు నన్ను ప్రేమించడం అని అంటే, నిజంగా నా పరిస్థితి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని నచ్చాడు అని అంటే మన పరిస్థితి ఎలాగ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. ఎస్తేరు అనేటటువంటి ఒక ఆమె నిజంగా రాజుగారి కోటలోకి ప్రవేశించినట్లుగా నేడు మనం కూడా ఎక్కడికి ప్రవేశించాం? సంఘంలోకి ప్రవేశించాము. ఆమెమో కోటలోకి ప్రవేశించింది, ఇప్పుడు మనం సంఘంలోకి. ఇంకా అక్కడ రాజు దర్శనం జరగలేదు, ఇక్కడ రాజు యొక్క రెండవ రాకడ సమీపించలేదు. ఇంకా రాజు యొక్క రెండవ రాకడ ఇంకా మనకు జరగలేదు, కానీ మనం ఇప్పుడు ఎక్కడికి ప్రవేశించాము? సంఘంలోకి ప్రవేశపెట్టాం. నేడు సంఘంలోకి ప్రవేశపెట్టాం ప్రేమటువంటి వారు. సంఘంలోకి ఎందుకు వచ్చామో తెలుసా? ఇప్పుడు రాజు కోటలోకి ఎస్తేరు ఎందుకు వెళ్ళిందో తెలుసా? రాజు ముందు నిలబడడానికి సిద్ధపాటు అనేటటువంటి కార్యక్రమం. రాజు ముందు నిలబడడానికి ఒక సిద్ధపడేటటువంటి కార్యక్రమం కోసం ఇప్పుడు రాజు కోటలోకి ప్రవేశించింది. రాజు కోటలోకి ప్రవేశించింది అంటే రాజు కోటలోకి ఎస్తేరు అనేటువంటి ఆమె ప్రవేశించింది అని అంటే సిద్ధపాటు కొరకేనా? సిద్ధపడడానికేనా? ఇప్పుడు నేటి మన పరిస్థితి ఏంటి? బాప్తిసం పొందాం, సంఘంలో చేర్చబడ్డాం, అన్ని కార్యక్రమాలు మనకు అనుకూలంగానే జరిగించుకున్నాం. అంటే దేవుడు రాయించినటువంటి మాటల ప్రకారం. ఇప్పుడు దేని కొరకు ఎదురు చూడాలి మనం? యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడ కొరకు. ఇప్పుడు మనం కూడా సిద్ధపడాలా లేదా? మనకెంత టైం ఇచ్చాడు దేవుడు? ఇప్పుడు బాప్తిసం పొంది ఎన్ని రోజులైందో ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఎన్ని దినాలైందో ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సిద్ధపడాలనేటటువంటి ఆలోచనతో తండ్రి అయినటువంటి దేవుడు ఎవరికి అప్పగించాడో తెలుసా? ఒకప్పుడు ఎస్తేరును కోటలోకి ప్రవేశించిన తర్వాత ఎవరికి అప్పగించారు? ఎస్తేరును అప్పగించింది హేగే అనేటటువంటి ఆ నపుంసకుల అధికారికి అతను అప్పగించాడు. ఇప్పుడు సంఘంలోకి ప్రవేశించిన తర్వాత మనల్ని ఎవరికి అప్పచెప్తున్నాడు? సంఘ కాపరి. అంతేనా? ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాట మీరు అర్థం చేసుకోగలిగితే వచ్చే వారం ఆ సిద్ధపాటు ఎలా ఉండాలో, ఏం చేస్తే ఆ కాపరి ఏం చేస్తే దాని ప్రకారం మనం నడుచుకోవాలో, అలా నడవబడినటువంటి ప్రతి కదలిక, ప్రతి క్రియ ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, మనం చదువుకున్న లేఖన భాగం ఉందే,
కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని అన్నాడు. క్రీస్తునందు ఏం చేయాలంట? సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి ఏం చేస్తున్నాము? బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాము. ఎందుకు? ఏం జరుగుతుంది ఇక్కడ? సంఘంలోకి వచ్చిన తర్వాత నిన్ను ఏం చేయాలంటే ప్రతి మనుష్యుని అని ఎవరు? ఆ ప్రతి మనుషుడు సంఘంలోకి ప్రవేశపెట్టబడిన ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలంట. ఆయన ఎదుట నిలబడినప్పుడు ఈ నాకు నచ్చలేదు అన్నాడు అనుకో, పరిస్థితి ఏంటి? ఈ నాకు నచ్చలేదు, నేను తీసుకెళ్లేదానికే వచ్చాను, కానీ పోనీ ఇక్కడ ఒక్క పోస్టా ఉండేది అదే అనమాట. నా తండ్రి అంటే ఏమున్నాయి అంటే ఇప్పుడు సెలక్షన్ చాలా మందికి సెలక్షన్ అయ్యే అవకాశం ఉంది. చాలా మందికి సెలక్షన్ అయ్యే అవకాశం ఉన్నా సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది అంటున్నారు? పిలువబడిన వాళ్ళు అనేకులు, కానీ సెలెక్ట్ అయ్యే వాళ్ళు కొద్దిమంది. ఈ కొద్దిమంది కొరకే పరలోకం ఉందని అంటాడు దేవుడు? లేదు. అనేక నివాసాలు ఉన్నాయి అంటున్నప్పుడు ఇప్పుడు అక్కడ ఖాళీలు ఏమో చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ సెలెక్టెడ్ పర్సన్స్ లేరు. ఎందుకు లేరు? సిద్ధపాటు లేదు. సిద్ధపరిచేటటువంటి వాడు చెప్పిన విధంగా కూడా మనం చేయడానికి కూడా ఏమైపోతున్నాం? వెనకడుగు వేస్తున్నాం. హేగే చెప్పింది ఏంటంటే ఆ రోజు ఎస్తేరుకి, అమ్మ నేను చెప్పిన అలంకారం కాక నీ ఇష్ట ప్రకారంగా నీకేం కావాలో కోరుకో అన్నాడు. దీనిని మించి బాబాకు నీకేం కావాలో కోరుకో, ఆ ప్రకారంగా నువ్వు ధరించుకో, నువ్వు వెళ్ళి రాజు దగ్గర నిలబడు అన్నప్పుడు, వద్దయ్యా నువ్వు ఇచ్చిన అలంకారమే నాకు చాలు. ఎప్పుడైతే ఆయన మాట వినిందో, ఆయన ఇచ్చిన అలంకారమే చాలు అని పోయి రాజు ముందు నిలబడిందో సెలెక్ట్ అయిపోయింది ప్రేమటువంటి వాళ్ళ. ఇప్పుడు శోషణ కోట మన మధ్యలో లేదు, మన దగ్గర ఉన్నది ఏంటంటే యేసుప్రభువు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘంలోకి నువ్వు ఇప్పుడు ఎంటర్ అయిపోయినావు. ఎంటర్ అయ్యి నిన్ను ఏం చేయాలా? హేగే అనేటటువంటి ఒకడికి ఎలా అప్పచెప్పాడో ఎస్తేరు గారిని, నిన్ను కాపరిగా, మీ ఆత్మలకు కాపరిగా ఉన్నటువంటి వాడు, అతనికి దేవుడు అప్పచెప్పినట్టుగా ఉంది. ఇప్పుడు అతను అప్పచెప్పినటువంటి అతను ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి మనుష్యుని అన్నాడు, ప్రతి మనుష్యుని ఏం చేయాలా? ప్రతి మనుష్యుని ఏం చేయాలంట? సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట ఏం చేయాలంటే ఆయన ఎదుట ఏం చేయాలి? నిలబెట్టాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మ ఎందుకు కాస్తున్నారు వీళ్ళ ఆత్మలను? ఎందుకండి ఆదివారం పూట రాకపోతే ఫోన్ చేసి చెప్పండి, మెసేజ్ పెట్టండి అని నేను ఎందుకు కొట్టుకుంటున్నామో తెలుసా? తల ఇది ఒక కుటుంబం, నిన్ను సిద్ధపాటు చేయడానికి, నిన్ను ట్రైనింగ్లోకి తీసుకెళ్ళడానికి. ఎందుకంటే నువ్వు సెలెక్ట్ అవ్వాలి. అయినా ఒకడు కూడా లెక్క చేయడు. ఎందుకు రాడో తెలియదు, అసలు వస్తాడో రాడో కూడా తెలియదు. అంతా నా ఇష్టం అనుకుంటూ ఉంటారు. అంతా నీ ఇష్టమే, నేను కాదనట్లేదు. అంతా నా ఇష్టం అని బతికిన ధనవంతుడికి తెలుసు కదా. అబ్రహాం అన్న మాట మనకు జ్ఞాపకం లేదా? నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు బతికావు, అది నీకు సరియే అంటున్నాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని. అంతేనా? నేను రాసుకున్నానా? అన్న ఆయనకు అనుకూలమైన పద్ధతులు రాసుకున్నాడు, ఆయన చెప్పినట్టే మనం ఎలా అంటే ఆయన అనుకున్నారా? వద్దు, అలాంటిది కాదు, ఇది నేను రాసింది కాదు. ఏదో దేవుడు మనల్ని అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చాడు కాబట్టి మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. ఈరోజు ఎంతమంది మిస్ అయ్యారో, ఎందుకు మిస్ అయ్యారో కూడా తెలియదు. ఇంకా అలాంటప్పుడు వాళ్ళ ఆత్మకు నేను ఎలా జవాబుదారు అవుతాను? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎలా జవాబుదారు అవుతానో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక 20 మంది లేకపోతే ఒక 200 మంది కన్యకులు వచ్చారనుకోండి, శోషణ కోటలోకి వచ్చారనుకోండి. ఆ రోజు పెట్టింది పెడతా, సుగంధ దైవాలతో మర్దనా చేసుకుంటామంటే ఇది ఒక ఆమెకు నచ్చలా. మా ఇంట్లో ఉంటేనే బాగుండేది, వీడి దగ్గరకు వస్తే ఏమీ లేదు,
ఆయన కోట గోడకి దాటి వెళ్ళిపోయింది అనుకో, జైల్లో పెడితే ఎలాగ ఒక దొంగ తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాడు, అలా ఈ కన్యక వెళ్ళిపోయింది అనుకో వాళ్ళ ఇంటికి. ఎవడిది తప్పు? ఎవడిదండి తప్పు? ఆమెదేనా లేకపోతే హేగేదే? నాకు అప్పచెప్పావు, ఆమె పారిపోయింది, వెళ్ళిపోయింది, చెప్పను కూడా చెప్పలేదు, బాత్రూమ్కి అని చెప్పింది, వెళ్ళిపోయింది, నన్నేం చేయమంటావు అంటాడే తప్ప నాకు సంబంధం లేని విషయం ఇదంతా ఆయన మాట్లాడు. అందుకని ఇక్కడ చెప్తాడు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. లోబడి ఉండండి. ఎవరికి అప్పు చెప్తున్నాడు దేవుడు? నిన్ను అర్థమవుతుందా నీకు? నీ సిద్ధపాటు కొరకు నీకు ఏం చేయాలో, నీ సిద్ధపాటు ఎలా జరుగుతుందో నీకు అర్థమవుతుందా? లేదు ప్రేమటువంటి ఆ సిద్ధపాటుని గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు. ఈ పాఠం రాసుకునేటప్పుడు అనుకున్నాను ఇది ఇంకొక వారం కూడా ఇది వెళ్తుందేనని. కాబట్టి సమయం అయిపోయింది. మన సిద్ధపాటు కార్యక్రమం ఎలాగ ఉండాలి, ఎలా నిలబెడితే యేసుక్రీస్తు వారు మనల్ని నచ్చుతాడు, ఆయనతో తీసుకెళ్తాడు అనేటటువంటి విషయాలు వచ్చే వారం మనం రెండో భాగంగా దీన్ని మనం మాట్లాడుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటలు ఎందుకు మేము లక్ష్యం ఉంచడానికి నానా, ఇదిగో మీ కుమారుని యొక్క రెండవ రాకడలో ఆయనకు నచ్చి మెచ్చే విధంగా మా యొక్క సిద్ధపాటు కార్యక్రమం ఎలా ఉండాలనేటటువంటి విషయాల గురించి మేము చక్కగా మీరు రాయించినటువంటి ఎస్తేరు యొక్క జీవితాన్ని గురించి మేము మాట్లాడుకున్నాం నాన్న. అద్భుతమైనటువంటి వివరణ నాన్న. ఇదిగో ఎస్తేరు జీవితం ద్వారా మాకు కనిపించిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు. మీ కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడలో మేము ఆయన మెచ్చేటటువంటి వారంగా ఉండునట్లుగా సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.